నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం జావా స్క్రిప్ట్ ఏసింక్రోనస్ అయితే చూడబోతున్నాం. జావా స్క్రిప్ట్ ఏసింక్రోనస్ అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఏసింక్రోనస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్లో ఏసింక్రోనస్ అంటే ఏంటి అన్నది. జావా స్క్రిప్ట్లో ఏసింక్రోనస్ అంటే ఏంటంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని కోసం మనం వెయిట్ చేయకుండా వేరే పనులు చేసుకోవచ్చు అంటే దాన్ని ఏసింక్రోనస్ అంటారు. ఓకేనా? అంటే 2 పనులు కానీ 3 పనులు కానీ ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పని అయిన తర్వాత నేను ఇంకో పని చేస్తాను అని కాకుండా. ఎందుకు ఈ ఎసింక్రోనస్ అన్నది ఇంపార్టెంట్ అంటే మనం నార్మల్గా ఏం చేస్తాం, డేటా బయట నుంచి రిక్వెస్ట్ చేస్తాం, అవునా? నెట్వర్క్ స్లో అయినా లేకపోతే డేటా నాట్ అవైలబుల్ అయిందనుకోండి, అప్పుడు ఆ డేటా వచ్చేంత వరకు మనం అలా వెయిట్ చేస్తూ ఉంటామో చెప్పండి. అప్పుడే మనకి ఈ ప్రామిసెస్ అన్నది ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ప్రామిసెస్ అన్నది ES6లో మనకు 2015లో లాంచ్ చేశారు. ఓకేనా? సో ఈ ప్రామిస్ అన్నది ఏంటంటే అదొక ఆబ్జెక్ట్, మనకి ఈవెన్చువల్గా రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడోకప్పుడు. ఓకేనా? సో ఈవెన్చువల్గా ఎప్పుడోకప్పుడు రిజల్ట్ ఇవ్వడాన్నే మనం ప్రామిస్ అంటాం. అంటే ఐ విల్ ప్రామిస్ యూ, నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను నీకు. అంటే ఈవెన్చువల్గా నువ్వు ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి రిజల్ట్ ఇస్తాను. అది ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అయినా అవ్వచ్చు, బట్ నేనైతే నీకు రిజల్ట్ ఇస్తాను ఏదో ఒకటి అన్నదాన్ని మనం ప్రామిస్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం దాన్ని ఒక డయాగ్రామెటికల్గా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రామిస్ అంటే అదొక ఆబ్జెక్ట్ అని చెప్పాను, అవునా? ఆ ఆబ్జెక్టుకి 3 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి పెండింగ్ స్టేట్, అని రాస్తాను, పెండింగ్ స్టేట్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ స్టేట్ వచ్చేసి రిజెక్టెడ్ స్టేట్. ఓకే, రిజెక్టెడ్ స్టేట్ అంటే ఒకవేళ నా యొక్క రిక్వెస్ట్ ఏదైతే నేను ఇచ్చానో అది రిజెక్ట్ అవ్వచ్చు, అవునా? లేకపోతే సక్సెస్ స్టేట్ అంటే అది సక్సెస్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో అలాగా మనకి 3 స్టేట్స్ ఉంటాయి ప్రామిస్కి. బయట నుంచి మీరు డేటా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఇది ప్రామిస్ అన్నది ఎసింక్రోనస్లో మాత్రం వస్తుంది. ఎందుకు ఎసింక్రోనస్లో వస్తుంది అంటే బయట నుంచి మనకు డేటా వస్తుంది, ఆ డేటా స్లో అవ్వచ్చు, లేకపోతే ఆ డేటా ఏదైనా ఎర్రర్ అయ్యి ఉండొచ్చు. ఆ డేటా కోసం మనం అలా వెయిట్ చేస్తూ ఉంటాం, వేరే ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిపోతాం. ఓకే, సో ఆ డేటా కోసం మనం వెయిట్ చేయకుండా వేరే ప్రాసెస్కి వెళ్ళిపోవడాన్నే మనం ప్రామిస్ అంటాం. ప్రామిస్ ఏం చేస్తుంది, మనకి ఖచ్చితంగా నీకు ఇస్తాను, నువ్వు నన్ను నమ్ము, నేను ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఇస్తాను. అది రిజెక్ట్ అయినా ఉండొచ్చు, లేకపోతే సక్సెస్ అయినా ఉండొచ్చు. కాకపోతే నువ్వేం చేస్తావంటే వేరే ప్రాసెస్లు, నీకు ఏమైనా వేరే పనులు ఉంటే ఆ వేరే పనులు చూసుకో. ఓకే, డేటా వచ్చేంత వరకు నువ్వు అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అనమాట. దాన్ని ప్రామిస్ అంటాం. ఓకేనా? సో దీన్నే మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్తో బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాషింగ్ మెషిన్ ఉంది, అవునా? వాషింగ్ మెషిన్లో మీరు బట్టలు వేస్తారు. బట్టలు వేసినప్పుడు ఆ బట్టలు వేసి మనకి సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఏ మోడ్లో కావాలన్నది, 15 మినిట్సా, 20 మినిట్సా, లేకపోతే 1 అవరా అని మోడ్స్ ఉంటాయి అందులో. ఆ మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అదేముంటుంది, పెండింగ్ స్టేట్లో ఉంటుంది, అంటే ప్రాసెస్ అవుతుంది అనమాట. మీ రిక్వెస్ట్ ఏం చేశారు, బట్టలు వేశారు, నాకు క్లీన్ బట్టలు ఇవ్వు అని బట్టలు వేశారు, అవునా? సో అదేం చేస్తుంది, ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసే స్టేజ్ని ఈ పెండింగ్ స్టేట్ అనుకోండి. ఓకేనా? సో ఈ పెండింగ్ స్టేట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి 2 ఉన్నాయి తర్వాత. ఓకే, సక్సెస్ అవ్వచ్చు అంటే బట్టలు, క్లీన్ బట్టలు రావచ్చు, లేకపోతే మాసిపోయిన బట్టలే రావచ్చు. మాసిపోయిన బట్టలు ఎందుకు వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిటర్జెంట్ వేయడం మర్చిపోయారు, లేకపోతే కరెంట్ పోయింది సడన్గా. ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అదేం చేస్తుంది, రిజెక్టెడ్ స్టేట్లోకి వెళ్తుంది. రిజెక్టెడ్ స్టేట్ అంటే ఏంటి, మీరు ఆ యొక్క టైం అయిపోయినప్పుడు మీకు ఏమొస్తుంది, మాసిపోయిన బట్టలు వస్తాయి. ఎందుకంటే సోప్ వేయడం మర్చిపోయారు, లేకపోతే పవర్ పోవడం వల్ల మధ్యలో ఆగిపోతుంది. సో అది ఈ యొక్క రిజెక్టెడ్ స్టేట్తో మనం రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మనకి ఐడియల్గా ఏంటి, సక్సెస్ స్టేట్ అంటే ఏంటి, మనకి క్లీన్ బట్టలు బయటకు వస్తాయి అనమాట. అది ఈ స్టేట్. ఓకేనా? సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రామిస్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే, మీరు వాషింగ్ మెషిన్ అవుతున్న అంతసేపు మీరు అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే వేరే పనులు చేసుకోవచ్చు. కావాలంటే మనకి డిషెస్ వాష్ చేయడమో, లేకపోతే విండోస్ తొడవడమో, అలాగా వేరే పనులు ఏవైనా మీరు, లేకపోతే టీవీ చూడడమో, వేరే పనులు చేసుకోవచ్చు. మీరు అలా అవుతుంది వాషింగ్ మెషిన్ అని దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే ఎసింక్రోనస్ అంటాం. అంటే అది అవుతున్నంతసేపు మనం దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం వేరే పనులకు వెళ్ళిపోవచ్చు. దాన్ని ఎసింక్రోనస్ అంటాం. ఓకేనా? సో అందరికీ ఎసింక్రోనస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఎసింక్రోనస్ ఎలా అవుతుంది అంటే, మనకి ప్రామిస్ అన్న ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ మనకు ప్రామిస్ చేస్తుంది, నువ్వేం వరీ అవ్వకు, నీ పనులు నువ్వు చేసుకో, నేను ఈవెన్చువల్గా నీకు ఒక రిజల్ట్ ఇస్తాను. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ నేనైతే మీకు ఏదో ఒక రిజల్ట్ ఇస్తాను అని చెప్తుంది. ఓకేనా? సో దాన్ని మనం ప్రామిస్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ప్రామిస్కి మనకి 2 స్టేట్స్ ఉన్నాయని చెప్పాను. ఓకే, ఆ 2 స్టేట్స్ ఏంటంటే రిజాల్వ్ అంటే సక్సెస్. మనం ప్రోగ్రామింగ్లో చూసినప్పుడు మనకి 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి రిజాల్వ్, సెకండ్ వచ్చేసి రిజెక్ట్.
ఓకేనా. సో ప్రామిస్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్లో నేను శాంసంగ్ అని ఇచ్చాను, యాపిల్ అని ఇచ్చాను. ఓకే, యాపిల్ ఫోన్లు నా దగ్గర 10 ఉన్నాయి, శాంసంగ్ ఫోన్లు నా దగ్గర 10 ఉన్నాయి. ఓకే, అంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి నేను చెప్తున్నాను ఇది బయట నుంచి రావచ్చు ఈ డేటా. నేను ప్రస్తుతానికి ఏపీఐ బయట నుంచి తెచ్చుకోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఈ ఆబ్జెక్ట్లో నేను ఏం చెప్తున్నానంటే నాకు ఒక ఇన్వెంటరీ ఉంది, అందులో నాకు ఒక ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్లో శాంసంగ్ 10 ఉన్నాయి, యాపిల్ 10 ఉన్నాయి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది ప్రామిస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రామిస్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ తీసుకున్నాను ప్రామిస్ అని. ఓకే, ఇది ప్రామిస్ అని తీసుకున్నాను, లేకపోతే మీరు ఏదన్నా తీసుకోవచ్చు, లేకపోతే రిక్వెస్ట్ అని, ఓకే ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనా. సో నేనైతే ప్రస్తుతానికి ప్రామిస్ అని పేరు తీసుకున్నాను. ఓకే, ఇదేంటి జస్ట్ ఫంక్షన్ పేరు ఇది. నార్మల్గా మీరు ఫంక్షన్ ఎలా ఇస్తారు అదే. కాకపోతే ప్రామిస్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ప్రామిస్ 2 ఈ యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ తీసుకుంటాయి. ఓకేనా. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి రిజాల్వ్, సెకండ్ పారామీటర్ వచ్చేసి రిజెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇందులో చెక్ చేస్తున్నాను ఇన్వెంటరీ డాట్ శాంసంగ్ అంటే ఇన్వెంటరీ ఆబ్జెక్ట్ అలాగే కదా యాక్సెస్ చేస్తాం. ఇన్వెంటరీకి వెళ్ళి అందులో శాంసంగ్ చెక్ చేస్తున్నాను. ఓకే, శాంసంగ్ 10 అంటే అవైలబిలిటీలో ఉన్నది. సో అప్పుడు నాకు ఏం రిటర్న్ చేస్తావు, ఈ రిజాల్వ్ అన్న మెథడ్ ఉందో చూసారా, ఈ రిజాల్వ్ రిజెక్ట్ అన్న మెథడ్స్ మనమేం ఇవ్వాల్సిన అవసరం లేదు. జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్లో అది చేసుకుంటుంది దాని పని. ఓకే, మనం ఏం చేయాలంటే ఆ మెథడ్స్ని వాడుకోవాలి. ఓకేనా. సో అందులో నేను ఏం చేస్తానంటే నాకు స్టాక్లో ఉంది, అవైలబిలిటీలో ఉంది అని చెప్తున్నాను. ఓకే, ఎల్స్ రిటర్న్ ఏం చేస్తున్నాను, రిజెక్ట్ అంటే ఒకవేళ ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి, 0 ఇచ్చి కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే నాకు స్టాక్లో లేదు అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఆర్డర్ పెడతారు, ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్లు పెడతా ఉంటారు అవునా. ఆర్డర్లు పెట్టినప్పుడు మీకు స్టాక్లో ఉందా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందా అని చెప్పడానికి ఇక్కడ ప్రామిస్ వాడాల్సిన అవసరం ఏంటి. నార్మల్గా నేను ఇఫ్ ఎల్స్ రాసుకుని డైరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది కదా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎసింక్రోనస్గా చేస్తున్నాం. అందుకని మనం ప్రామిస్ వాడుతున్నాం. ఎసింక్రోనస్గా అంటే ఓకే ఈ రిక్వెస్ట్ అవుతున్నప్పుడు నా నెట్వర్క్ స్లో అయింది అనుకుందాం. ఆ నెట్వర్క్ స్లో అయ్యేంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వేరే కోడ్ ఉంది. ఓకే, వేరే సమ్ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కొత్త మొబైల్స్ వచ్చాయి, ఒకసారి దాని లిస్ట్ చూసుకోండి అని. ఒకవేళ ఇది రన్ అయ్యేంత వరకు ఇది రన్ అవ్వదు అని ఉండదు, దీని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇది ఎసింక్రోనస్గా అవ్వడం కోసం మనం ఎసింక్రోనస్ అంటే ఏంటి, అది అవుతున్న టైంలో మనం వేరే కోడ్ రాసుకోవచ్చు అనమాట. అంటే వేరే కోడ్ రన్ చేసుకోవచ్చు. ఆ వేరే కోడ్ రన్ చేసుకోవడాన్ని మనం ఎసింక్రోనస్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా. సో అందుకని మనం ఎసింక్రోనస్ వాడుతున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే చేశానో అందులో ఈ రిసాల్వ్ రిజెక్ట్ ఇవ్వడం వల్ల ఇది ప్రామిస్ కింద కన్వర్ట్ అవుతుంది అవునా. సో ఈ ప్రామిస్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ని న్యూ అన్న కీవర్డ్తో క్రియేట్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, కాన్స్ స్టాక్ అని తీసుకున్నాను, అంటే స్టాక్లో ఉందో లేదో చెప్పాలి అని. ఓకేనా. ఇందులో నేను నా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు న్యూ ప్రామిస్ అని ఇచ్చి నేనేం చేస్తున్నాను, ఈ ప్రస్తుతానికైతే ఇది తీసేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు న్యూ ప్రామిస్ అని ఇచ్చాను. అంటే ఈ ప్రామిస్ అన్నది ఏంటి, ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, చెప్పాను కదా ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఇది ప్రామిస్ అన్నది ఏంటి, ఒక ఆబ్జెక్టు ఈవెన్చువల్గా నీకు రిజల్ట్ ఇస్తాను అని చెప్తుంది అవునా. సో ఎసింక్రోనస్గా ఈవెన్చువల్గా మీకు రిజల్ట్ ఇస్తాను అని చెప్తుంది. సో అందుకని మీరు న్యూ అన్న కీవర్డ్ పెట్టి ప్రామిస్ క్యాపిటల్ పీతో రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ఒక మెథడ్ కాబట్టి. ఓకేనా. చూసారా నేను హోవర్ చేస్తుంటే కూడా ప్రామిస్ కన్స్ట్రక్టర్ అని చెప్తుంది. ఓకే, సో ఇది కాల్ అవుతుంది అనమాట. ఇది కాల్ అయినప్పుడు ఇందులోకి నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. ఈ యొక్క ఫంక్షన్ పాస్ చేసినప్పుడు నాకేంటి, ఈ యొక్క ప్రామిస్ ఎసింక్రోనస్గా అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది అనమాట. ఓకేనా. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ నాకేం చెప్తుంది అంటే సింపుల్గా ఓకే అది రిజాల్వ్ అయిందా రిజెక్ట్ అయిందా నేను చెప్తానులే నీకు అని అంటుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను మీకు ఏమొస్తుంది అన్నది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను నా డాక్యుమెంట్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇక్కడ ఏం రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను ఏదైతే నా ప్రామిస్ వచ్చిందో దాన్ని ఏం చేస్తున్నాను, స్టాక్లో స్టోర్ చేస్తున్నాను అవునా. సో ఇప్పుడు console.log ఈ స్టాక్లో పెట్టుకుంటాను. ఓకేనా. స్టాక్ని అవుట్పుట్ చేద్దాం, స్టాక్లో ఏమొస్తుందో చూడడానికి అనమాట. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేముంటుంది, ప్రామిస్ ఫుల్ఫిల్డ్ అంటే సక్సెస్ అయింది. అందుకని ఆ సక్సెస్ అయిన దాంట్లో ఏమొస్తుంది, అవైలబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది ఒక ఆబ్జెక్ట్లో వస్తుంది. చూసారా ప్రామిస్ అన్నదేంటి ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేస్తే దీన్ని నాకేముంటుంది, ప్రామిస్ స్టేట్, ఆ యొక్క స్టేట్ ఏదైతే ఉందో 3 స్టేట్స్ చెప్పాను. ఫస్ట్ స్టేట్ వచ్చేసి పెండింగ్ స్టేట్, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ఫిల్ స్టేట్, తర్వాత లేకపోతే రిజెక్టెడ్ స్టేట్ అవునా. సో ఇప్పుడు ఏముంటుంది, ఫుల్ఫిల్డ్ అంటే సక్సెస్ అయింది అని చెప్తుంది. ఓకే, ఆ సక్సెస్ అయినప్పుడు నాకు ఆ రిజల్ట్లో ఏముందంటే అవైలబుల్ అన్న టెక్స్ట్ ఉంది. ఓకేనా. సో ఈ టెక్స్ట్ని మనం బయటికి తీయాలి.
అవునా? సో ఇప్పుడు నేను మీకు రిజెక్టెడ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నా స్టాక్ 0 పెడతాను. సామ్సంగ్ చూస్తున్నాను కదా, ఓకే, సామ్సంగ్ 0 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏముంటుంది చూసారా, అన్కాట్ అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నాక ఎర్రర్ వస్తుంది. అవునా, చూసారా, నాకు ఇదే కదా కావాల్సింది. ఓకే, సో ఇప్పుడు నేను నా ప్రామిస్ని చూస్తే ఏముంటుంది, రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్? అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది నాది, అందుకని అనమాట. ఓకేనా, సో అందుకని అలాగా నాది ఉందో లేదో చెప్పడానికి. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా పనిచేస్తుంది అన్నది. ఓకే, సో ఇదేంటిది, ఎసింక్రోనస్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ 10 అని మార్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, ప్రామిస్ అవైలబుల్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చూడండి, ఇప్పుడు ప్రామిస్ బాగానే ఉంది, రిజెక్ట్ అయినప్పుడు సక్సెస్ అయినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నాది సక్సెస్ అయింది. ఓకే, తర్వాత ఏం చెయ్యాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాషింగ్ మెషిన్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. వాషింగ్ మెషీను మీకు క్లీన్ బట్టలు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని మడత పెట్టడమో, మడత పెట్టి లోపల పెట్టడమో, లేకపోతే దాన్ని ఆరబెట్టడమో బయట, ఇలాంటి పనులు చేస్తారు. ఫస్ట్ ఆరబెడతారు బయట, లేకపోతే డ్రైయర్ ఉంటే డ్రైయర్లో వేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైయర్లో వేసారనుకుందాం, అది డ్రై అయిన తర్వాత ఏం చేస్తారు, అవి మడత పెట్టి షెల్ఫ్లో పెడతారు. అంటే సక్సెస్ అయిన తర్వాత మీరు ఏం చెయ్యాలి అన్న కోడ్ కూడా మీరు రాస్తున్నారు. రిజెక్ట్ అయింది అనుకోండి, చూస్తారు రీజన్, ఎర్రర్ చూస్తారు, ఎందుకు రిజెక్ట్ అయింది. సోప్ లేదు, సోప్ అంటే డిటర్జెంట్ లేదు, లేకపోతే పవర్ లేదు. ఓకేనా, సో పవర్ లేకపోతే దాని తగ్గట్టు మీరు ఇదేంటి పవర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు స్టార్ట్ చేయడమో, లేకపోతే డిటర్జెంట్ మర్చిపోయారు అనుకోండి, డిటర్జెంట్ వేయడమో, ఇలాంటి పనులు చేస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం, సక్సెస్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అన్నది కూడా మనం కోడ్ రాసుకోవచ్చు, రిజెక్ట్ అయితే ఏం చెయ్యాలి అన్నది కూడా మనం కోడ్ రాసుకోవచ్చు. సో ఈ 2 కోడ్స్ మనం ఇప్పుడు రాద్దాం. దీన్ని అంటే ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అన్నదాన్నే మనం .then అన్న కీవర్డ్తో వాడతాం. .then అంటే నాకు ఇక్కడ ప్రామిస్ రిజాల్వ్ అయిందా రిజెక్ట్ అయిందా అని వచ్చేస్తుంది. అవునా, వచ్చేస్తున్న తర్వాత అప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే .then అనేది ఏం చెయ్యాలి అన్నది. ఓకేనా, సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి console.log తీసేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం 2 ఇచ్చుకోవచ్చు. ఒకటి .then అంటే సక్సెస్ అయినప్పుడు ఏం చెయ్యాలి, రిజెక్ట్ అయితే ఏం చెయ్యాలి. ఓకేనా, .then. ఓకే, దీనికి చైన్ ఇవ్వాలి, చైన్ లాగా. ఇది ఏదైతే ప్రామిస్ ఉందో దానికే .then అని పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా, సో .then అని పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ .then ఉంది చూసారా, ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, ఇలాగ మెథడ్. ఓకే, దీంట్లో లోపల నేను ఒక ఫంక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎలాగా, ఒక యారో ఫంక్షన్ ఇచ్చుకుంటాను. దీన్నే యారో ఫంక్షన్ అంటాం కదా. ఓకే, మీరు సింటాక్స్ చూస్తే ఇది పెట్టి, ఓకే, ఒక యారో పెట్టి ఈ బ్రాకెట్స్ పెట్టాను, దీన్ని యారో ఫంక్షన్ అంటాం. ఓకే, ఒకవేళ RES రిజల్ట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, సో console.log చేస్తాను రిజల్ట్ని, console.log RES. ఓకే, సో ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకుందాం, .then అని దానికి చేంజ్ చేస్తానని చూసారా, అంటే .then అని కావాలంటే మీరు నెక్స్ట్ లైన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా ఎందుకు నెక్స్ట్ లైన్లో పెట్టుకోవచ్చు అంటే మనకి జావా స్క్రిప్ట్లో ఇదేంటి వైట్ స్పేస్ అన్నది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఇలా రాసుకున్నా, ఎందుకంటే ఇది మెథడ్ కదా, నెక్స్ట్ లైన్లో ఇలా రాసుకున్నా దీనికే కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు .then అని రాసి ఇప్పుడు రిజెక్టెడ్ రాస్తాను. ఓకే, REJ రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయితే ఏం చెయ్యాలి. ఓకేనా, రిజెక్ట్ అయినప్పుడు console.log ఓకే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇక్కడ రాసుకోవచ్చు కావాలంటే. బట్ నేనేం చేస్తున్నాను, ఈ యొక్క రిజెక్టెడ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ నుంచి ఇస్తుంది వాల్యూ. ఓకే, సో నేను సింపుల్గా REJ అని రాసుకుంటాను. ఓకేనా, సో అంటే సక్సెస్ అయితే ఇది చెయ్యి, ఒకవేళ రిజెక్ట్ అయితే ఇది చెయ్యి అని ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకేమొచ్చింది, అవైలబుల్ అని వచ్చింది. ఓకే, నేను చైన్ ఇచ్చాను కాబట్టి .then అని నా నెక్స్ట్ లైన్ కూడా రన్ అయిపోతుంది ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇది రన్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ then బదులు క్యాచ్ అని వాడుకోవచ్చు. క్యాచ్ అంటే ఏంటి, అది మీకు ట్రై అండ్ క్యాచ్ అని చెప్పి ఎర్రర్ హ్యాండిలింగ్ వస్తుంది అనమాట. అది నేను కూడా కవర్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ లెక్చర్ ఎర్రర్ హ్యాండిలింగ్ కవర్ చేస్తాను, ఆ తర్వాత మనం ఇంటర్నల్స్కి వెళ్దాం. ఓకేనా, సో క్యాచ్ అని వాడితే అంటే ఎర్రర్ ఉంటే దాన్ని పట్టుకో అని చెప్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, అవైలబుల్ అని వచ్చింది అంతే నాకు. అవునా, అంటే స్టాక్లో ఉంది అని. ఇప్పుడు ఎప్పుడైతే నేను 0 అంటే అవుట్ ఆఫ్ స్టాక్ పెడుతున్నానో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది. అంటే క్యాచ్ పట్టుకుంటుంది అనమాట. క్యాచ్ అనేది ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఎర్రర్ వస్తే పట్టేసుకోదాన్ని అక్కడ ఆపేసి, కోడ్ని అక్కడ ఆపేసి నాకు ఇది రన్ చెయ్యి అని చెప్తున్నాను. అంటే ఎర్రర్ వస్తే ఇది చెయ్యి, సక్సెస్ అయితే ఇది చెయ్యి. ఓకేనా, ఈ రిజల్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే మనకు ప్రామిస్ రిజాల్వ్ అవుతుందో, రిజాల్వ్ అయినప్పుడు మనకేమిస్తుంది, అది ఒక ప్రామిస్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ప్రామిస్ అన్నది ఎప్పుడైనా రిటర్న్ ప్రామిసే చేస్తుంది. .then కూడా
ప్రామిసే రిటర్న్ చేస్తుంది. బట్ దాంట్లో మనం ఏం చేస్తున్నాం, రిజాల్వ్ చేస్తున్నాం. రిజాల్వ్ అంటే అందులో ఉన్న వాల్యూ బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాం. అందుకని మనం ఒక యారో ఫంక్షన్ వాడి అందులోంచి మనం ఆ వాల్యూ ఏదైతే ఉందో రిజాల్వ్ అయింది దాన్ని బయటికి తీసుకుంటున్నాం. అదే ఎర్రర్ వచ్చింది అనుకోండి, సేమ్ అదే పని చేస్తున్నాం. సో ఇలాగా మన ప్రామిస్లు అయితే పనిచేస్తాయి. ఓకేనా? సో అందరికీ ప్రామిస్ అంటే ఏంటన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ లెక్చర్లో నేను ఎసింక్ ఎవైట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రామిస్ అన్నది ఒక కాన్సెప్ట్ అనమాట, దానికి రీప్లేస్మెంటే ఎసింక్ ఎవైట్. సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.